అన్ని అమ్ముకుతుంటుంటాడు. పాపం ఆ మహాతల్లి ఎంత ఓర్చుకుంటుంది. తిరగబడి అడిగేసరికి చితకబాతున్నాడు. మీ పెళ్లికి ముందు వరకు ఉప్పు పప్పు బియ్యం అన్ని ఆ అమ్మగారే పంపించేవారు. మీరు వచ్చిన తర్వాత అవి కూడా లేవు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో పూట కట్టడమే చాలా కష్టంగా ఉందమ్మా. పిన్ని పిన్ని, నువ్వా లక్ష్మి? రామ్మా కూర్చో. పిన్ని మీరేం అనుకోకుండా ఇవి తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? అదేంటి పిన్ని, కష్టాల్లోనే కదా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. పైగా అది మీ పర ఇల్లా, మీ సొంత తమ్ముడిల్లు. అక్కడ ఉన్నవన్నీ మీ సొంతమే. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నా దగ్గర దాచారో నా మీద ఒట్టే. తీసుకోండి. వద్దమ్మా, ఇంతకు ముందంటే మా కుటుంబాన్ని కూడా వాడే పోషించేవాడు. అది వేరు. ఇప్పుడు అలా చేస్తే చూసే వాళ్ళకి బాగుండదు. అదేమిటి పిన్ని, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మీ బంధాలు తెగిపోతాయా? ఇదే మీ కూతురైతే మీరు ఈ మాట అనగలరా? పిన్ని, నేను తల్లి లేని పిల్లను. నిన్ను